బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చేవెళ్ల బస్సు ప్రమాదం మరొక ముందే మరో ఘటన జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీ నగర్ దగ్గర భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మన క్యాప్తి అన్న ఒకసారి క్యాప్చర్ అన్న కొంచెం అనుకుండు. డ్రైవర్లు అనుకున్నారు వాళ్ళు ఇంకో డ్రైవర్ ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ప్లేన్ అదే కలర్ షర్ట్ క్యాప్ది అన్న బ్లూ కలర్ నువ్వు ఎదురు ఉన్నావా? అక్కడ బండి కొట్టేసింది అక్కడ అలా ఫోన్ కింద పెట్టన్నా. ఇది మన నుంచి కొట్టేద్దాం. ఇది లేదా నీ ఫోన్ కార్లో తమ్ముడు మీరు అక్కడ బైక్ తగిలారంట, అది వాస్తవమా? తగిలారు ఇద్దరు, మేము హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చాం. అది తెలీదు మాకైతే. ఎడవలకి ఇద్దరు తగిలారంట. బాగా తగిలి ఇదిగో ఇక్కడ తల బయలుపోయింది ఆయనకి. చేవెళ్ల బస్సు ప్రమాదం మరొక ముందే మరో ఘటన జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీ నగర్ దగ్గర భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ ప్రియాంక. కొద్దిసేపటి క్రితం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం శివారు జూబ్లీ నగర్ వద్ద భారతీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఘటన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఈ జూబ్లీ నగర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మలుపులు ఉండటం, రోడ్డు కూడా గుంతలు ఉండడంతో పాటు కొద్దిసేపటి క్రితం వర్షం కురిసిన పరిస్థితుల్లో బస్సు టైర్ అయితే జారిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా డ్రైవర్ కూడా కొద్ది వేగంగా, ఈ ప్రమాదానికి వేగం ఒక కారణం అయితే గుంతలతో పాటు వర్షం కురవడం కూడా మరో కారణం కూడా భావిస్తున్నారు. మొత్తం బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఒకరు చనిపోయి 3కి మాత్రం గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ గారు అక్కడికి రావటం, వెంటనే స్థానికుల సహాయంతో వారందరినీ కూడా చింతలపూడి అటు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున తెలంగాణలోని చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరొక ముందే మరో బస్సు ప్రమాదం అనేసరికి కొద్ది రోజుల క్రితం కర్నూలులో జరిగిన ప్రమాదం ఇవన్నీ చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ఎంత భయానకంగా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేని డ్రైవర్లు, అదే రకంగా రోడ్లు కూడా బాగోకపోవడం, అతి వేగమే ఈ ప్రమాదాలకు కారణంగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం చేవెళ్ల ప్రమాదం జరిగే బస్సు ప్రమాద ఘటన ఇంకా అందరూ మర్చిపోకముందే ఏలూరు దగ్గర మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పట్టడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే భయపడే పరిస్థితులు ఈ ప్రమాదాలను బట్టి చూస్తే అందరూ కూడా భావించవలసిన పరిస్థితి అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పైన పూర్తిగా అధికారులు కూడా ఇంకా నిఘా పెట్టాలి. డ్రైవర్లు కూడా తర్ఫీదు పొందిన మంచి శిక్షణ నైపుణ్యం కలిగిన డ్రైవర్లనే పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే లింగపాలెం ఘటన అనేది ఒక ఏలూరు జిల్లా వాసులు ఒక భయాందోళనకు గురి చేసిన పరిస్థితుల్లో ఈ వరుస బస్సు ప్రమాదాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. మన క్యాప్తి అన్న ఒకసారి క్యాప్చర్ అన్న కొంచెం అనుకుండు. డ్రైవర్లు ఎంతమంది వాళ్ళు ఇంకో డ్రైవర్ ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ప్లేన్ అదే కలర్ షర్ట్
లక్ష్మణ్ క్యాబ్ ది అన్న లాన్ అన్నది